ఉన్నావు, చేపట్టి నడుపుచున్నావు. అతిక్రమములన్నీ తుడిచి పాపములు దూరపరచి కనికరముతో నా చింతలు పోయుచున్నావు. అతిక్రమములన్నీ తుడిచి పాపములు దూరపరచి కనికరముతో నా చింతలు పోయుచున్నావు. నీకు ముందు వెనుక దేవుడను వాడెవడు? ఎవరైనా మనకి ఆగేస్తామంటే చెప్పండి. అమ్మాని ఎవరు పెడతామంటే పొగలు రాగానే అమ్మాని పిలిచేవారు. దాన్ని దేవుడు మాకు దూరం చేస్తాడు. అమ్మకి దెబ్బలాట రాదండి. ఎప్పుడైనా దెబ్బలాడుతూ నేను ఎప్పుడు చూడలేదండి. పాపడుతాం కానీ దెబ్బలాడతాం కానీ పాపంగా మాట్లాడతాం కానీ నేను అసలు దెబ్బలాట రాదండి అమ్మగారికి. ఈ విధంగా ఇప్పుడు వరకే మరి ఎంతో సంఘానికి ఎంతో పేరమ్మ లోటు అనేది ఎలా తీరుతుంది దేవుడే. నాకైతే పేరమ్మకు ఆత్మహత్యలు లేదనేటువంటి బాధ ఎంతో హృదయాన్ని కలిసి వేస్తుందండి కలుసుకుంటేనే. ఎందుకంటే పేరాకాడ వరకు ఆత్మీయతలు అలాంటిది పేర మేము మంచి ఆత్మీయతలను కోల్పోలేదు. నాకు ఎంతో బాధ ఉందండి. చెప్పలేని మంచిదండి. తల్లి గారు సునీతమ్మ గారితో వారు కలిగి ఉన్నటువంటి ఆత్మ అనుబంధాన్ని గురించినటువంటి కొన్ని లోతైన విషయాలను దాసులు చెప్పారు. ప్రత్యేకంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో బాబు సేవ చేస్తున్నటువంటి అతన్ని దేవుని నామానికి అందరికీ ఇక్కడ పొందడానికి వచ్చి సేవకుని అయ్యేవారికి నేను ఇక్కడే ఉన్నాను. నేను వేరే వ్యక్తిని మారుమనసు పొందడానికి వచ్చినట్టుగా దరిదాపుగా ఎవరికీ తెలియకపోవచ్చు కొద్ది దినాల వరకు.
ఎందుకంటే నేను సొంత ఇంట్లో సొంత పిల్లోళ్ళలాగానే ఉండేవాడిని. అమ్మగారు కూడా నన్ను అలాగే చూసేవారు. అలాగే ఆ పిల్లలతో పాటు నా బట్టలు కూడా ఉతికేవారు. అలాగే నా బట్టలు కూడా నాన్నగారి బట్టలతో పాటు ఇస్త్రీ చేయించేవారు. ఏమైనా సరే ఎవరినైనా గొప్పన తెలియక ఏదన్నా మాట్లాడితే అలా అనొద్దయ్యా, తొందరపడి తెలియకుండా మాట్లాడకూడదు. ఎవరైతే చెప్పినా గొప్పన నమ్మకూడదో, ఎవరు మనసుకు నచ్చినట్టుగా వాళ్ళు చెప్తారని కొన్ని విషయాలు నాకు చెప్పేవాళ్ళు. ఇలా మాట్లాడే వాళ్ళతో ఇలా చెప్పు అని కొన్ని జాగ్రత్తలు నాన్నగారు వాక్యమే చెప్పేవాళ్ళు. కానీ ఎవరి మనస్తత్వం ఎలా ఉంటుంది, ఎవరు ఎలాంటి పరిస్థితుల్లో వస్తారు, వారు ఏం మాట్లాడతారని అమ్మాయి చెప్పేవారు. వాళ్ళు ఇలా ఉంటారు కాబట్టి నువ్వు ఇలా మాట్లాడితే మంచిదయ్యా అని వచ్చిన ప్రతి ఒక్కరి విషయంలో కూడా ఏదో ఒక సందర్భంలో ఏదో ఒక విషయం నాకు చెప్పేవారు. దేవుని యందు పిల్లరా, మన శరీరానుసారమైన తల్లిదండ్రులు మన శరీరానుసారమైన పోషణ గురించి, మన భవిష్యత్తు గురించి భూమి మీద ఆలోచిస్తారు. కానీ ఆత్మీయ తల్లిదండ్రులు మన యొక్క జీవిత కాలం అంతా మనం భక్తిలో నిలబడాలని, ఎక్కడా ఎలాంటి పొరపాట్లు చేయకూడదని వాళ్ళు రాత్రంతా మరి దేవుని పాదాలు పట్టుకుని ప్రాధేయపడతారు. ఇప్పుడు విజయరాజు చెప్పినట్టు సొంత తల్లిదండ్రులు కూడా కష్టపడతారు. కానీ మనం శరీరానుసారంగా భూమి మీద బ్రతుకు తెరువు కోసమే బాగా బ్రతకాలనే వారు కష్టపడతారు. కానీ ఆత్మానుసారమైన తల్లిదండ్రులు మనం ఆత్మీయంగా అన్ని విషయాల్లో దేవుడికి అనుకూలంగా ఉండాలని, దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా జీవించాలని రాత్రి అంతా దేవుని పాదాల దగ్గర కష్టపడతారు. అమ్మ కూడా రాత్రి అంతా ప్రార్థన చేయడం, వేకుజామునే వచ్చి లేపడం మీరందరూ చూశారు. నేను ఒక్కనే కాదు, మీ అందరికీ తెలుసు. ఏ టైం 3 గంటల వరకు మీటింగ్ జరిగినా, ప్రార్థన జరిగినా అమ్మ తెల్లపాటుకు వచ్చి అందరినీ లేపేవారు. కనుక అంత చురుగ్గా మరి అంత. ఒకసారి రూబేనయ్య గారు మీటింగ్ పెట్టారు. అక్కడ ఎవ్వరూ లేడీస్ లేరండి, అందరూ పురుషులే ఉన్నారు. దరిదాపుగా ఒకళ్ళిద్దరు ఉన్నారేమో. అమ్మ ఒక్కతే ఆ మీటింగ్లో, రూబేనయ్య గారి మీటింగ్లో అందరికీ అక్కడ ఉన్న వాళ్ళందరికీ వండి పెట్టారు. ఎవరున్నారమ్మా? సరే, ఓకే. నాన్నగారు ఒకవైపు తిడతా ఉన్నారు, ఇక్కడికి వచ్చి అక్కడికి వచ్చి అక్కడ కష్టపడతావు, చేస్తావు, ఇంటికి వచ్చి నువ్వు అడ్డం పడతావు, అక్కడ నేను బాధపడాలి అని అంటూనే ఉన్నారు. కానీ ఆ మీటింగ్లో అందరికీ అమ్మ ఒక్కతే అంటే ఎంతమందికి వండాలన్నా పెట్టాలన్నా భయపడటం ఆమె ఎప్పుడు మీరు చూడలేదు. ఎంతమంది అన్నా రానివ్వండి, 100 మంది రానివ్వండి, 200 మంది రానివ్వండి, అమ్మో ఎలా వండి పెట్టాలి. కనీసం 2, 3, 10 మంది వస్తేనే భయపడతారు. ఆమె చరిత్రలో ఎప్పుడు కూడా ఎంతమంది వచ్చినా భయపడటం అనేది ఎక్కడైనా, లేకపోతే నేను పెద్దమ్మ గారిని, లేకపోతే నేను కూర్చున్నా నాకేంటని అనేది లేకుండా ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఏ అవసరమైతే వాళ్ళు చేసేవారు. రూబేనయ్య గారి మీటింగ్లో అమ్మ ఒక్కతే చేస్తుంది. ఎవరు పురుషులు తప్ప లేడీస్ సహకరించేవారు కూడా ఎవరూ లేరు. అయినా భయపడకుండా 2 పూట్ల మీటింగ్ కూడా అమ్మ ఒక్కతే ఉండిపెట్టింది. ఎవరన్నా కొద్ది గొప్ప సహకరించేవారే కానీ సపోర్ట్గా నిలబడేవారు ఎవరో, మేము ఉన్నామమ్మా నీతో పాటు చేస్తామనేవారు ఎవరు లేరు. అయినప్పటికీ కూడా ఆ మీటింగ్లో మరొకరు అయితే వాళ్ళు చేయలేరేమని ఖచ్చితంగా చెప్తాను. ఎందుకంటే నేను చాలా సంవత్సరాల దగ్గరగా చూశాను. 10 మంది వస్తే ఒకేసారి వండి పెట్టడానికి భయపడతారు, ఖచ్చితంగా ఆలోచిస్తారు. కానీ ఆమె చరిత్రలో ఎప్పుడు కూడా ఆ విషయం లేదు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరితో కూడా ఎంత బాధ ఉన్నా, ఇంకా నాన్నగారు ఎన్ని మాటలు తిట్టినా నవ్వటం తప్ప, కొన్ని సందర్భాల్లో తప్ప ఎప్పుడు తిరిగి మాట్లాడటం తెలియదు. ఎంత నవ్వినా నాన్నగారు అట్టాగంటారయ్యా, ఏంటి అంత అమ్మగారిని నన్ను ఎటు తిడుతున్నావు నువ్వు అందరి ముందు, నన్ను వాళ్ళు ఎవరు గౌరవిస్తారనే మాట నేను ఎప్పుడు వినలేదు, నాకు తెలియదు.
కొంతమంది అలా ఫీల్ అయిపోతారు, ఎవరి ముందన్న ఒక మాట మాట్లాడితే చాలు ఇక వాళ్ళని మనం చాలా వాళ్ళని సవరదీయాలి. అసలు ఆ పరిస్థితులు ఆమె చరిత్రలో లేవు. నాన్నగారు ఎంత తిట్టినా, ఎంత ఓర్చుకున్నా, ఎంతైనా ఓర్చుకోవటమే తప్ప నాన్నగారు ప్రతి చిన్న విషయానికి ఉప్పు తక్కువైనా, ఉప్పు ఎక్కువైనా, ఏది ఎక్కువైనా సరే నాన్నగారు ఏదో ఒకటి అంటూనే ఉంటారు. కానీ ఎప్పుడు తిరుగుబడి మాట్లాడటం నేను ఎప్పుడూ చూడలేదు. సేవకు నేను చెప్పలేనంత, వివరించలేనంత అమ్మ సేవలో ఉపయోగపడ్డారు. అది మీకు తెలుసు, దేవుడికి తెలుసు. ఇంకా ఇలా చెప్పాలంటే చాలా విషయాలు ఉంటాయి. ఎంతోమందికి ఎక్కడికి వెళ్ళినా సైలెంట్గా ముడుచుకుని కూర్చోకుండా వారి బాధ తెలుసుకోవటం, వారి పరిస్థితి తెలుసుకోవటం, వారిని బలపరిచే విధంగా బలపరచడం, వారు ఏ పరిస్థితుల్లో ఉన్నారు అక్కడికి వెళ్ళి వాళ్ళ యొక్క స్థితిగతులు ఏంటో, వారి బాధ ఏంటో, అసలు వారి పొజిషన్ ఏంటో తెలుసుకుని వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే. కనుక మరి అలాంటి తల్లి, మరి ఆమె ప్లేస్లో ఎవరు కూడా అంత బాగా చేస్తారేమో కానీ కొద్ది గొప్ప అంత బాగా చేయలేరు. పెద్దమ్మ గారిని చూశాను. ఆ తర్వాత పెద్దమ్మ కూడా ఎక్కడికి వెళ్ళినా కూర్చోబెట్టి కొన్ని జాగ్రత్తలు, కొన్ని భద్రతలు చెప్పేవారు. అలాగే అమ్మ కూడా ఎవరన్నా వాళ్ళ పరిస్థితి గురించి ఎలా ప్రార్థన చేయాలి, ఏంటి అని నేర్పేవాడు. కనుక దేవుని పిల్లరా, మీరు కూడా మరి అమ్మ యొక్క అడుగు జాడలో నడవాలని మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. అలాగే ఆమె ఎలాగైతే మరి ఎన్ని మాటలన్నా నాన్నగారు ఎలా ఓర్చుకుని మరి సేవ చేశారో, కుటుంబాన్ని, సంఘాన్ని కట్టారో, అలాగే నాన్నగారు మా నాన్నారు, అయ్యా అమ్మకి ఇలా ఉన్న దగ్గర నుంచి ఎవరు వచ్చినా కానీ లేనట్టే ఉంటుంది అంటున్నారు అయ్యా, ఇంట్లో ఎవరు లేనట్టే ఉంటుంది అంటున్నారు అయ్యా అని చెప్పారు. నాకు 4 రోజుల క్రితం నేను వచ్చానండి, 4-5 రోజుల లోపలనే వచ్చాను. వస్తే ఆమె అంత బాధలో ఉండి కూడా నన్నే పలకరించారు. అయ్యా ఎలా ఉంది, కాలు నడవగలుగుతున్నావా? ఒక 2-3 నెలల క్రితం నేను విజయవాడ నుంచి ఇటే డైరెక్ట్గా వచ్చాను. వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు ప్రార్థన చేయించుకుని వెళ్దామని వచ్చేవాడిని. వస్తే అందరూ పడుకుని ఉన్నారు, మరి రాత్రి అంతా ప్రార్థన చేసుకున్నారేమో, అమ్మ బయట తిరుగుతున్నారు. నేను వచ్చి ఇక సరే దగ్గరికి రాలేనే పరిస్థితుల్లో నేను ఉన్నాను. అమ్మాయికి అబ్బా కార్ దగ్గరికి వచ్చి అయ్యా ఎలా ఉంది, ఎలా ఉందని అడిగారు. సరే నాకు ప్రార్థన చేయము వెళ్తానంటే అక్కడికి వచ్చి ప్రార్థన చేసి, కాదయ్యా దిగిరా, ఎట్లా కొట్ల ఎవరో కొళ్ళు నడిపిస్తారు, నేను పిలుస్తాను, కాఫీ అన్న తాగేది. ఆమె పరిస్థితి బాగోలేదు, ఆమె తింటలేదు. కనుక మీరు కూడా అట్టి మర్యాదను, అట్టి జాగ్రత్తను, అట్టి శ్రద్ధను నేర్చుకుని ఆమె యొక్క మాదిరి అడుగుజాడల్లో నడిచి మరి సంఘాలు, కుటుంబాలు కట్టుకోవాలని ప్రభు పేరు మీ అందరికీ మనవి చేస్తున్నాను. అందరికీ నా వందనాలు. మంచిదండి. తెలియజేస్తూ చక్కని విషయాలు తల్లి గారు సునీతమ్మ గారితో ఉన్నటువంటి ఈ ఆత్మానుబంధాన్ని గురించినటువంటి ప్రామాణికమైన విషయాలు, వారు గ్రహించిన విషయాలు మనం వస్తూ ఉన్నాం. ఆ విషయాలన్నీ కూడా తల్లిగారి గురించి, వారి యొక్క సత్క్రియలన్నీ కూడా మన అందరి జీవితాలకు ఎంతో స్ఫూర్తినిస్తుంది. వారి క్రియలు, వారు భూసన్నిధికి వెళ్ళినా వారి విశ్వాసం ద్వారా మనతో మాట్లాడుతున్నారు. వారి క్రియలు అనేటువంటిది ఇంకా భూమి మీద ఉన్నాయి. దేవుని నామానికి స్తోత్రాలు. నా ఆత్మీయ తండ్రి గారికి పేరు కూడా చెబుతూ తల్లి గారికి కూడా వందనాలు చెల్లిస్తే, ఎందుకంటే కష్టాల్లో, శ్రమలో కన్నా కుమారుడు నేను. ప్రారంభ దశ అంతా నాకు బాగా తెలుసు. మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలండి. అందరికీ దైవజనులకు కూడా వందనాలు. ఈ సమయంలో ప్రారంభ కాలంలో శ్రమల్లో, కష్టాల్లో, దుఃఖంలో, వ్యాధుల్లో కన్నా కుమారుడు ఫస్ట్ మాత్రంలో ఇక్కడ ఆయన తర్వాత 6 రోజులు ఆయనకి నాకు డిస్టెన్స్ అనుకుంటాను. 6 రోజుల్లో నేను వచ్చాను. ప్రభు మరియు ఆప్తులు, బంధువులుగా పరిగెత్తామని వెళ్ళాను. వెళ్తే నాన్నగారు అన్నారు, అయ్యా నువ్వు మార్మల్స్ పొందవా అని అడిగాను. అడిగితే నేను ఆశ్చర్యపోయాను. ఏంటి నేను నామకార్థంగా. అందరికీ వందనాలండి. ఇప్పుడు వచ్చిన జరుపుకోండి వేదిక మీద
ఈ సమయంలో ప్రభు సన్నిధిలో పిల్లల చాలా దైవజనులు అందరికీ అందరిలో కూర్చోండి. నేను కనీసం 3 సంవత్సరాలైన నాన్నగారి దగ్గర అమ్మగారి దగ్గర ఉన్నాను. అమ్మ యొక్క ప్రేమను నేను పంచుకున్నాను. అమ్మ యొక్క ఊరుముద్దలు తినే కుమారుడిగా ఉన్నాను. నేను అమ్మ చెంత నేను ఊరుముద్దలు తినే కుమారుడిగా ఉన్నాను. ఎందుకంటే చక్కగా నన్ను ఎప్పుడు అన్నయ్య నేను పక్క గదిలో నేను పాట పాడితే అన్నయ్యకి ఆకలి ఉండేది అమ్మ. అది చాలా దుఃఖం వస్తుంది. అన్నయ్య పాట పాడతారేమో అన్నీ ఆకలి ఉంది దానికి నిజం వెంటనే పసిగట్టేది. అన్నయ్యకి అన్నం పెట్టాలి. ఎంత ప్రేమ, చాలా ఆలోచించేది, ప్రేమించేది. ఎన్నో దినాలు వారితో కష్టాల్లో దుఃఖంలో వేదనలో నేను ఎంతో ప్రయోజనకారిగా చేయడానికి, నాకు వివాహం చేయడానికి, నాకు దైవ జ్ఞానం నేర్పడానికి ఒక ఆత్మీయతోదండగా ముందుండి వారికి మార్గం చూపించిన వారు, నాకు మార్గదర్శకులు. యెరూషలేము నా కనతలని భక్తులు చెప్పిన రీతిగా ఒక గొప్ప బలమైన తల్లిని నేను కోల్పోయాను. చింతపడుతున్నాను. ఈ కుటుంబానికి ఆదరణ కలగాలని దైవజనులకు, విశ్వాసులు మీ అందరూ కూడా నా వందన చెల్లిస్తూ మరి తల్లి గారిని ప్రేమతో సాగిన పనులు కోరుతూ మీ అందరికీ వందన చెల్లిస్తాను. ఆమేన్. మంచిదండి. దైవదాసం తెలియజేసుకుంటున్నాను. ఈ సందర్భంలో మరి కొన్నేళ్ళ గారి యొక్క కుటుంబ సభ్యుల్లో ఎవరైనా బ్రదర్స్ కానీ కుటుంబంలో ఎవరైనా సరే చెప్పడానికి మళ్ళీ తర్వాత అవకాశం ఉండదు. దయచేసి గమనించండి. కొన్నేళ్ళ నాన్నగారి యొక్క ఫ్యామిలీలో, కుటుంబంలో ఎవరైనా సునీతమ్మ గారి గురించి 2 మాటలు చెప్పడానికి ముందుకు వచ్చేటువంటి వారు ఎవరైనా ఉన్నట్లయితే రావాల్సిందిగా మనం చేస్తున్నాం. దైవదాసులు కంచిచర్లో పరిచయం చేస్తున్నటువంటి దైవదాసులు విజయరాజయ్య గారు మన మధ్యలో ఉన్నారు. వారు సంక్షిప్తంగా మాటలు తెలియజేస్తారు. ప్రభు నామానికి స్తోత్రాలు. మంత్రులు అయినటువంటి యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ వందనాలు. ప్రేమ మరి ముఖ్యంగా సునీత మన మధ్యలో వారికి చివరి మంత్రుల యాత్రపై మనం చుట్టుపడ్డాం. దేవుడు వారి యొక్క ఆత్మను పనులు తీర్చుకోవాలని మనం మనస్ఫూర్తిగా కోరుతున్నాం. ఇర్మియా గ్రంథంలో చనిపోతున్న వాని గురించి అడవద్దు కానీ వెళ్ళిపోతున్న వాని గురించి అడవమన్నాడు. బోధన చేయమన్నాడు. చనిపోయింది ఎవరో, వెళ్ళిపోయింది ఎవరు? చనిపోయిన వారికి బాధలే ఉండవు. ఈ లోకంలో ఉన్నటువంటి సమస్యలు పోతూ, ఇబ్బందులు పోతూ, ఇరుకులు పోతూ, అందాలు, మమకారాలు ఏది ఉండదు. కుమారులని, భర్త అని, తండ్రి అని ఏది ఉండదు. చనిపోయినప్పుడు అతను ఏడ్చినాక మనం తీసుకురాలేం. వెళ్ళిపోయేవాడు ఇర్మియా చెప్పిన మాట ఎవరి గురించి ఏంటది? ఇశ్రాయేల్ ప్రజలు బబులోను దేశానికి చెప్పబడుతున్నారు. అలాంటి సందర్భంలో ఇర్మియా మీరు చనిపోయిన వాళ్ళ గురించి ఏడమాకున్నాయా, జైలు పంటపడుతున్నారు, వారి కోసం మీరు ఏడవండి అని చెప్పి ఇర్మియా చెప్పింది. చెరలోకి వెళ్ళిపోయే వారి గురించి. ఎందుకంటే వారికి కొన్ని కష్టాలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని ఇరుకులు దాన్ని బట్టి కదా. మన మధ్యలో సునీతక్క అయితే మన మధ్య ఆమె గారు తన ప్రయాసములు మాని విశ్రాంతిలోకి వెళ్ళింది. తమ ప్రయాసములు మాని, ఎందుకంటే భక్తులు మరణించు. ఎందుకంటే యెహోవా యొక్క భక్తుల యొక్క మరణము దేవుని దృష్టికి విలువైంది. భక్తులు మరణించడం అనేది విలువైందండి. బ్రతికిన విలువేవారు, చనిపోయితే అంతకంటే విలువ. ఏనుగు బ్రతికిన 1000 రూపాయలు ఉంటే చచ్చిపోయిన 1000 రూపాయలు. అలాగే భక్తులకు చనిపోతారు. కొంతమంది అనుకోవచ్చు, మరి భక్తులు కదా, మంచి ప్రార్థన అనుకుంటున్నారు కదా,
మాకు అది తప్పు అన్నారు, ఇది తప్పు అన్నారు, శ్రమ వచ్చినప్పుడు ఈ దోషం అన్నారు, ఆ దోషం అన్నారు. మా శ్రమ వచ్చినప్పుడు పైగా క్షమాపణ దీవించారు, అక్రమాలు కట్టించారు, అనేకం చేయించారు కదా. మాకు జరిగింది కార్యాలు మరి వారికి ఎందుకు జరగలేదనేది కొంతమందికి వాక్యం కొంచెం తెలియని వారికి ఉంటుంది, అందరికి ఉండదు. వాక్యం తెలియనటువంటి వారికి దాని యొక్క శక్తి అర్థం కాని వారికి ఉంటుందండి. వాక్య ప్రకారం పరిశీలిస్తే పిల్లరా, పాత నిబంధన గ్రంథంలో ఎలీషా గారు ఉన్నారండి. ఆయన గారు చాలా శక్తిగల ప్రవక్త, చాలా శక్తిగల శాకుడు. కానీ ఆయన గారు మరణకరమైన వ్యాధితో మంచాన్ని బట్టి చనిపోయారు. అయినప్పటికీ పిల్లరా, ఆ యొక్క దేహంలో దేవుని శక్తి ఉందండి. ఆశ్చర్యం ఏంటంటే ఆయన వ్యాధితో చనిపోయినప్పటికీ ఆయన ఎముకలో దేవుని యొక్క శక్తి ఉంది. శక్తి ఉందో కనుకనే జరిగినటువంటి కార్యం ఏంటంటే, ఎలీషా యొక్క సమాధిలో ఒక చనిపోయేటువంటి శవాన్ని పెట్టినప్పుడు ఎలీషా యొక్క ఎముకలు తగిలి చనిపోయిన శవం లేచి కూర్చుందంటే ఆశ్చర్యం కదా. దేవుని శక్తి ఉన్నప్పుడు మరణం ఎందుకు వస్తుంది అనుకుంటారు కదా. దేవుని శక్తి వేరు, మరణం వేరు. ఎందుకంటే మనం మారుమనస్సు యేసుక్రీస్తు అని చెప్పాడు. మీరు మారుమనస్సు ఎందుకు పొందమని చెప్పాడు? పరలోక రాజ్యం నిమిత్తము మారుమనస్సు పొందమని చెప్పాడు. కానీ జీవితాంతం ఇక్కడే ఉండాలని యేసుక్రీస్తు ఎక్కడ మారుమనస్సు అని చెప్పలేదు. ఆయన అర్థం కూడా అది, ఆయన అర్థం కూడా అది. అందుకనే భక్తులు, ఎందుకంటే దేవుడు వారి యొక్క మరణాలను కొన్ని దేవుడు నిర్ణయిస్తాడండి, అది మనకు తెలియదు. అబ్రహాంతో ఒక మాట చెప్పాడు. అబ్రహాంతో దేవుడు వాగ్దానం చేసి, అయ్యా మీ యొక్క సంతతి ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు వారు బానిసలుగా ఉంటారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారిని వెండి బంగారంతో తీసుకొస్తాను. ఆ తర్వాత నిండు వృద్ధాపముతో నువ్వు నీ పితల యొద్దకు చేర్చబడదు అన్నాడు. మరి అలాగా అబ్రహాం గారి లాగా అందరూ అలాగే నిండు వృద్ధాపం వరకు ఉన్నారా అంటే లేదు. శారా గారు అప్పటికే ముందుగా చనిపోయారు. ఎందుకంటే అందరికి అది దేవుడు వారి వారి యొక్క ఆరోగ్యాన్ని బట్టి కానివ్వండి, స్థితిని బట్టి కానివ్వండి, దేవుడి యొక్క ప్రణాళిక. మనం తల్లి గర్భంలో పుట్టక మునిపే మన మరణాన్ని దేవుడు నిర్ణయించాడండి, మన ఆయుష్ని దేవుడు నిర్ణయించాడు. అందుకనే మరణం అనేది అందరికి సహజ క్రియది. కానీ అది ఎప్పుడు అనేది కూడా మనం నిర్ణయించకూడదు. ఎందుకంటే భక్తులు ఏంటంటే భక్తులే అంతే. వాళ్ళు మరణించిన భక్తులే, జీవించిన భక్తులే. ఎందుకంటే వాళ్ళు సునీత అక్క నాకు పిల్లరా సుమారు మాకు సేవ మేమందరం దాదాపు ఒకేసారి అభిషేకించబడ్డామని. అప్పటి నుంచి మా పరిచయం. సునీత అక్క చూడండి, చాలా ఓర్పు కలిగి పరిచర్య చాలా చేసేదండి. ఎందుకంటే ఫస్ట్ నుంచి పిల్లలు చూడండి, మా సేవ జీవితం నుండి మొదట్లో ఉన్నటువంటి వారు మేమన్నమాట. దేవుడు మరి నేను ముఖ్యంగా కోరుకున్నది ఏంటంటే, ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నప్పటికీ సునీతక్కకి దేవుని యొక్క రాజ్యాన్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అంతకంటే ముఖ్యం కదా, మరి ఆ బాధ ఎక్కువ ఎవరికి ఉంటుందంటే సునీతక్క కూడా కాదు, కానీ ఈ బాధ కొన్నేళ్ళకి ఎక్కువ బాధ ఉంటుంది. ఎందుకంటే మనందరం అనుకుంటాం కదా, అయ్యో సునీత అమ్మగారు వెళ్ళిపోయి. ఎందుకంటే వెళ్ళిపోయేవారికి బాధ లేదండి, ఉన్నవారికి బాధ. మరీ ముఖ్యంగా ఎవరికంటే అన్నయ్యక బాధ. ఎందుకంటే దేవుడు అనేక ధైర్యాన్ని ఇవ్వాలని, ఆ ఓర్పుని ఇవ్వాలని. ఎందుకంటే భార్య ఉన్నది వేరండి, భార్య ఉన్నది వేరు, ఆదాటి వేరు, పరిచర్య వేరు. ఎంత ఉన్నప్పటికీ ఆ యొక్క సూటి వేరండి. ఎక్కడికి వెళ్ళి వచ్చినా కానీ అదొక ఇదిగా ఉంటుంది. దాని ముఖ్యంగా ఇప్పుడు దేవుడు మరి కొన్నిళ్ళకి మరి ధైర్యాన్ని ఇవ్వాలని మన మనస్ఫూర్తిగా పిల్లరా, మీకు ఆత్మతండ్రిగా ఉన్నాడు, మాకు అన్నయ్యగా ఉన్నాడు, దేవుడు ఆయనకి ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. మరీ ముఖ్యంగా దేవుని యొక్క సన్నిధులు పిల్లరా, భక్తుల యొక్క మరణం అనేది మనం మార్గస్ పొందేది కేవలం దేవుని యొక్క రాజ్యం కోసం. అందుకని మనం అందరం దృష్టిలో పెట్టుకొని మరణం గురించి, భక్తులైన చాలా మంది అలా మరణించారు, చిన్న వయసు చనిపోయారు, వృద్ధాపులు ఉన్నారు, ఒక రకంగా లేరండి. అందుకని దాన్ని బట్టి మరణాన్ని బట్టి ఎవరు కూడా భక్తిహీనులు, భక్తులని మనం అంచనా వేయకూడదు. దయచేసి మీరు అందరు విశ్వాసాలు ఇంకా బలపడాలని, మరి ఇక్కడికి వచ్చినప్పుడు కొన్ని లోటుపాట్లు ఉన్నప్పటికీ మీరు అవన్నీ మనసులో పెట్టుకోకుండా దేవుళ్ళు వెలగాలని, ప్రభు సన్నిధిలో జీవించాలని, మీరందరూ ప్రభువులో భక్తులుగా ఉండాలని ప్రభు పేరుతో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ఆమేన్. ఖచ్చితంగా దైవదాసులు విజయరాజయ్య గారు చక్కటి విషయాలు తల్లిగారు సునీతమ్మ గారు ఉద్దేశించి మనం చెప్పారు. తెలియజేస్తున్నాను. సందర్భంలో మన మధ్యలో ఎలీషా గారు ఉన్నారు, కొద్దిగా కన్నయ్య గారు విషయాలు చెప్పగా ఉందా?
జ్యోతి గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ చేస్తే కొద్దిగా ఎండలో పడి వచ్చానని విశ్వాసంతో మాట్లాడుతూ కొంచెం అశ్రద్ధ పోయిందని మా తమ్ముడితో చెప్తే ఆయన అసలే ఆగలేడు, మంచినీళ్ళు కానీ అన్నం కానీ ఏదైనా అని చెప్పేవాడు. మా మ్యారేజ్ అయిన తర్వాత ఏపూర్లో అమ్మగారిని చూసి ఈ అమ్మగారు బాగున్నారు, మా మిస్సెస్తో చెప్పాను, నా తమ్ముడికి అయితే బాగుంటుంది, అమ్మగారిని చేద్దామని అమ్మగారికి మేము మ్యారేజ్ చేసాము. ఇక అప్పటి నుంచి కూడా నేను కనిపించేసాను, తెలిసి అమ్మ ఎలీషా గారికి ముందు టీ ఇవ్వండి, అన్నం పెట్టండి. మా తమ్ముడు కోపడ్డా మేము ఇంటికి వస్తే మా తమ్ముడు కాదని చూశాను, అమ్మగారే చూస్తారు. దేవుడు శ్రమ ఎందుకు పెట్టాడో మా కుటుంబ సభ్యులకు అందరికీ ఓదార్పు కావాలని మీరందరూ ప్రార్థించండి. పిల్లలు చిన్న వయసులో వాళ్ళకి ఏ జ్ఞానం లేదండి, వాళ్ళు ఎలా బ్రతుకుతారో ఎలా బ్రతికిస్తారో దేవుడు. ఎంతోమంది విశ్వాసులు హాస్టల్ గారు వచ్చారు, మా అయ్యగారు మా తమ్ముడు చెరువులు ఆడతా కోపంగా ఉన్నా కానీ అమ్మగారు అందరికీ చెప్పాల్సిన చెప్పి అసలు మేము ఆ శనివారం ప్రార్థనకు వస్తే మేము లేచేసరికి మా బట్టలన్నీ ఉతికేసేవాళ్ళు. 100 ఇడ్లీలు 150 ఇడ్లీలు అయినా 10 నిమిషాలు వేసినట్టు వేసేవాళ్ళు. అంత దేవుడు అంత ఓర్పిచ్చి జ్వరం అంటూ ఎరగవండి మేము, ఆమెకు జ్వరం రావటం మాకు తెలియదు. అటువంటి వ్యక్తిని దేవుడు 11 నెలల్లోనే మేము గమనించుకోలేకపోయి ఆమెను కోల్పోయా. ఇంకా చెప్పాలంటే చాలా మా కుటుంబంలో ఒక చెల్లి లాంటిది. మా ఇంటికి వస్తే మాకు ఎవరైనా మరదలు కాదండి. మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నా, మా తమ్ముడు భార్యలైనా వాడి పిల్లలైనా ముడి కుటుంబం అంటే నాకు ఆది నుంచి నేను మా తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడా ముడి కుటుంబం. మా చిన్నమ్మ 4 ఉన్నా కానీ వాళ్ళ పిల్లలైనా పెళ్ళయి 3 బిడ్డలు ఉండేవాడి. నేను కొట్టినాడు ఎవడు మాట్లాడలేదు, అంత గౌరవంగా ఉండేవాడు అంటే మేమందరం. ఈ తీరని లోటు దేవుడిని నేను పోట్లాడతానైతే ఎందుకు చేశాడో నాకేదో మేలు పెట్టాలి, ఒక కీడు ఒక మేలు కోసం మా కుటుంబ సభ్యులందరికీ ఓదార్పు దయచేసి చైర్మన్ అందరికీ ఓదార్పు దయచేసి ప్రార్థించమని కోరుకుంటున్నాను. మంచిదండి. ఎలీషా గారు వారి కుటుంబంతో కలిగి ఉన్నటువంటి ప్రేమాప్యాయత అనురాగాల మధ్యలో కలిగి ఉన్నటువంటి అనుబంధం, సో దేవుడు ఈ భూమి మీద మనల్ని ఈ అనుబంధాల కోసం దేవుడు పుట్టించాడండి. ప్రేమాప్యాయత అనురాగాలు అనేటువంటిది మనకు లేకపోతే, అసలు బంధుత్వం అనేటువంటిది మనకు లేకపోతే దేవుని బిడ్డలే మనం ఈ భూమి మీద బ్రతకలేమండి. మరి ఎలీషా గారు చెప్పినట్లుగా మరి దేవదాసులు పొన్నేళ్ళ గారి కుటుంబం కొరకు మరి పిల్లల కోసం మరి 2nd జనరేషన్ స్టార్ట్ అయింది. నాన్నగారి తరం తర్వాత ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ స్టార్ట్ అయింది. వారిని దేవుడు తన సేవలో బలంగా వాడుకుని ఈ పరిచర్యను కూడా ఆగిపోకుండా సాగిపోయినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయాలని చెప్పి నేను మనసారా మనవి చేస్తూ ఉన్నాను. ఈ సందర్భంలో మన మధ్యలో సోదరులు యాకోబు గారు మాటలు చెప్తారన్నారు. దయచేసి అందరికి అవకాశం ఇవ్వాలని ఉంది, కానీ మరి సమయం మరి సంకుచితంగా ఉన్నందువల్ల కొన్ని మాటలు చెప్పండి. నోచు దేవుని మన స్తోత్రం మీ అందరికీ నమ్మకాలండి. ప్రాముఖ్యంగా కొన్ని నాకు సున్నితము కూడా మరి తెలియజేస్తున్నాను. చేసి మరి శుభ్రమూడు అండి. మరి మేము చిన్నతనం నుంచి కూడా ఈ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నాం. గడిచిన దినాన తమ్ముడు ఫోన్ చేసి అని అమ్మ చనిపోయిందని చెప్పినప్పుడు చాలాసేపు దుఃఖపడ్డాను. ఎందుకంటే ఈ కుటుంబానికి మాకున్నటువంటి అనుబంధం చిన్నప్పటి నుంచి కూడా మా తల్లిని మేము కోల్పోయి 16 సంవత్సరాలు అవుతూ ఉంది. తల్లిని కోల్పోయిన దగ్గర నుంచి కూడా మేము ఎప్పుడు కనపడ్డా ఎక్కడ మీటింగ్లో ఉన్నా కానీ సున్నితంతో ఆదరించి, నిజంగా చెప్పాలంటే ఇప్పుడు కూడా నేను అమ్మగారని పెరగలేదు. కొన్ని నాన్నగారిని కూడా నాన్నగారంటూ, సున్నితమ్మ కూడా అమ్మ అంటూ పిలిచాను. ఎందుకంటే నా తల్లి తర్వాత తల్లిగా ఆమెను భావించి ఎక్కడ కనపడ్డా కానీ అయ్యా పరిచర్య ఎలా చేస్తున్నారు, సంఘం ఎలా ఉంది, నాన్నగారు ఎలా ఉన్నారని చెప్పేసి ఎంతో ఆదరించి మాట్లాడేది.
వాస్తవానికి ఆరోగ్యం బాగలేదు, జ్వరం తగినప్పటికీ తల్లి చనిపోయిందని చెప్పగానే అది చాలా బాధేసింది. ఆరోగ్యం బాగోపోయినా కానీ అలాంటి వారి కోసం వెళ్ళకుండా మంచిది కదండి. ఈరోజు ఈ ప్రాంతానికి రావడం జరిగింది. ప్రాముఖ్యంగా నేను చిన్నతనం నుంచే తల్లిని కోల్పోయి ఎంతో బాధలో ఉన్నాం. కానీ తమ్ముడు నిన్న ఫోన్ చేసినప్పుడు అమ్మ చనిపోయిందన్నప్పుడు చాలా తక్కువ వచ్చింది. మరి ఎందుకంటే ఆ లోటు అనేది ఎవరు తీర్చలేరండి. నిజంగా తల్లిని మించినటువంటి యోధులు ఎవరు లేరు. వాస్తవంగా ఈ పరిస్థితిలో కొన్ని నాన్నగారికి, తమ్ముళ్ళకి, సంఘానికి అందరూ కూడా దేవుడు ఆదరణ కలిగించాలని మనసా వచ్చకర్మ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ ఖచ్చితంగా వందనాలండి. అక్కడ సందర్భంలో దైవదాసులు కలిగంచడంలో పరిచయం చేస్తున్నప్పుడు దైవదాసులు సత్యాన్ని గారు వచ్చి మాటలు చెప్తారు. అమ్మగారికి గట్టిగా ప్రార్థించండి. శ్యామల భార్య అలా కాపాడుతుంది ప్రార్థన చేయండి. ఆ బలహీనత వచ్చినప్పుడు చెప్పారు ఇంకా దేవుడు ఎప్పటికప్పుడు అమ్మగారు మొన్న మధ్య కూడా ధైర్యం తెచ్చు రాత్రి 10 గంటలకు సడన్గా ఎంతో కష్టపడుతుంది. విశ్వాసాలు కాపాడుతుంది. మంచి పోరాటం పోరాడింది. ప్రభువును వృద్ధులందరూ వారు ధన్యులని ప్రభు చెప్పారు. మనందరూ మృతి పొందుతారు కానీ చివరిలో ప్రభువునందు మాత్రమే మృతి పొందాలి. ఎంతో మంది భక్తులు ఉన్నారు కానీ అందరికీ అటువంటి యోగ్యత ఉండదు. చివరి కాలం వచ్చేసరికి ప్రభువుని విడిచిపెడతారు కొన్ని సందర్భాల్లో. అలా విడిచిపెట్టకుండా చివరి వరకు ఈ పోరాటం పోరాడి ఇది సంఘానికి ఎంతో ఆదర్శంగా నిలబడింది. మన అమ్మగారి ఆత్మ దేవుని రాజ్యంలో ప్రవేశించాలని మీరందరూ కూడా ప్రార్థన చేయండి. ఒకవేళ ఏదైనా చిన్న చిన్న లోపాలు ఉన్నా మనం ప్రార్థన చేస్తే దేవుడు కనుకరిస్తాడని చెప్పబడింది. మీరందరూ కూడా ఆ కుటుంబం కోసం, ఆ పెద్దల కోసం, ముఖ్యంగా అయ్యగారికి ఓదార్పు రావాలని, కుటుంబానికి ఓదార్పు రావాలని మీరందరూ కూడా ప్రార్థన చేయాలని మనస్ఫూర్తిగా వేదన వారి మనసులో ఉంది. వారి వేదన అంతా పంచుకున్నారు. వారి ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో రామనపూర్లో దేవుని పరిచయం చేస్తున్న మన దేవదాసులు మరి అబ్రహం గారు, పుణ్యలాల్ గారు ఇద్దరు కూడా చిరకాల మిత్రులు. చాలా వారికి అవినాభ సంబంధం ఉంది. వారి కొద్ది నిమిషాలు దేవుని మాటలు తెలుగు సూత్రులు గారు తెలియజేస్తారు. సమయం ఇస్తూ
ప్రాణ స్నేహితులా ఉండేవారు. నేను గుడివాడ సేవకు వచ్చిన దగ్గర నుంచి తరచుగా వస్తూ పోతూ ఉండేవాడిని. ఎందుకంటే నాకంటే ఆయన సీనియర్. మరి ముందుగానే దేవుడు వారిని ఆశ్రయించి వారికి ఆత్మను సంపాదించి నేను గుడివాళ్ళు ఉంటున్నప్పుడు పేద స్థితిలో ఉండేవాడిని. ఇలాంటి సందర్భాల్లో వస్తా పోతూ ఉన్నప్పుడు ఎంతో ఆదరణ ఉంది. సార్ నాకు నిమ్ము దగ్గు బలహీన వచ్చినప్పుడు మరెంతో శ్రద్ధ తీసుకొని నన్ను హాస్పిటల్ తీసుకెళ్తూ చూపించడం 2-3 రోజులు నేను ఇక్కడే ఉండేవాడిని. అమ్మగారు కూడా నాకు సమయానికి అన్నీ కూడా పరీక్షలు చేసి ఎంతో ప్రేమగా ఉండేవారు. సంఘంలో కొన్ని కట్టడలు ప్రమాణాలు పెట్టిన తర్వాత కొంచెం అట్లా గడపాటు వచ్చింది. ఆ తదుపరి కొన్ని సమస్యలు శోధన వచ్చింది. దాన్ని బట్టి కొంచెం గడపాటు అయ్యాం. ఇది ఏమైనప్పటికీ అమ్మగారు చాలా ప్రేమ కలిగిన వ్యక్తి. ఇంటికి వచ్చిన వారిని రెండు మనసుతో పలకరించేవారు, పెట్టేవారు, ప్రేమించేవారు. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా అడిగేవారు. వాళ్ళ యోగక్షేమాలన్నీ కూడా అడిగేవారు. పెట్టేటప్పుడు కూడా సమృద్ధిగా తృప్తిగా పెట్టేవారు. భోజనం, కూరలు అన్నీ కూడా విషయాలు నవ్వుతూ పలకరించేవారు. 27 సంవత్సరాల నుంచి 1998లో ఆత్మీయంగా పరిచయం. ఆనాటి నుంచి ఈనాటి వరకు వారు ఎంతో దేవుల్లో సేవలో ఎంతో బాధ్యత కలిగిన వారు, పట్టుదల కలిగిన వారు, ప్రార్థనా పత్రాలు, మరి పరిచర్య వచ్చే వాళ్ళని చూసుకోవటం, వారిని బలపరచడం, ఎంతో జ్ఞానవంతురాలన్నమాట. వారిలో కొన్ని లోపాలు ఉండవచ్చు, అవి మనకి ముఖ్యం కాదు. కానీ చిన్న చిన్న లోపాలు ఒక్కొక్కరికి ఒక్కో విధంగా ఉంటాయి. గారిలో సేవ విషయంలో చాలా ఒక బాధ్యత కలిగిన, నమ్మకం కలిగిన ఒక దైవదాసురాలు. ఆత్మీయ బిడ్డలే సాక్ష్యాలు చెప్తున్నారు. నాన్నగారు బాగుంటా చేసిన అమ్మ నన్ను మమ్మల్ని ఎంతో ఆదరించేది. నాన్నగారు అలాగంటే అలాగే అని బలపరిచే అని చెప్తున్నారు. అది వాస్తవం. ఎందుకంటే ఒక స్త్రీ సహకారం అనేది ఒక కుటుంబాన్ని కట్టడానికైనా, ఒక సంఘాన్ని కట్టడానికైనా, ఒక దేశాన్ని, రాష్ట్రాన్ని నడిపించాలన్నా ఒక స్త్రీ సహకారం లేకపోతే ఏ పురుషుడు కూడా ముందుకు అడుగు వేయలేడు. సేవలో కూడా భార్య సహకారం చాలా గొప్పది. ఆదవ నాన్నగారికి అమ్మ చాలా సహకారి ఉండేవారు, చాలా శ్రద్ధ కలిగి ఉండేవారు, బాధ్యతగా ఉండేవారు, చాలా సపోర్ట్గా ఉండేవారు. ఆయన గారు, ఆదవ నాన్నగారు తోలేస్తూ ఉంటే పెద్దమ్మ గారు వాళ్ళ మరలా లోపలికి వచ్చేటట్టుగా ప్రయత్నాలు చేస్తూ ఉండేవారు. అట్లాగే సునీతమ్మ గారిలో కూడా అలాంటి ఆత్మీయ గుణ లక్షణాలు ఎన్నో ఉన్నాయి. సేవకురాలుగా, దైవజనురాలుగా అమ్మగారులు ఎన్నో మంచి లక్షణాలు ఉన్నాయి. మరి అనారోగ్యంతో వారు చనిపోయారంటే దాని గురించి ఎవరు కూడా వేరువేరుగా ఆలోచన చేయకూడదు. లాజరు పురుపురుతో నుండి కుక్కలు నాగుతూ అలాంటి స్థితిలో చనిపోతే వెంటనే దేవదూతలు వచ్చి తీసుకుని వెళ్ళారు. ప్రదేశంలో అబ్రహాం కుటుంబంలో కూర్చోబెట్టారు. ఎందుకంటే అది భక్తులకి అది దిద్దుబాటు కాదు విషయం. భక్తులకి పరలోక రాజ్యానికి అడ్డు లేకుండా చివరి దశలో కొన్ని శ్రమలు, కొన్ని వ్యాధులు వస్తున్నాయి అంటే అది దిద్దుబాటు కోసం దేవుడు ప్రేమించి పెట్టే శ్రమలు అన్నమాట. ఎందుకంటే పరలోక రాజ్యంలో ఏది కూడా శాపగ్రస్తమైంది కానీ, నిషిద్ధమైంది కానీ, అసహ్యమైంది, అబద్ధమైనది ఏది కూడా ఉండటానికి వీల్లేదన్నమాట.
అందును బట్టి చిన్న చిన్న లోటుపాట్లు ఉన్నప్పుడు వాటిని సరి చేసుకోవడం కోసం, దిద్దుకోవడం కోసం, రాజ్యానికి అడ్డు లేకుండా ఉండటం కోసం దేవుడు ప్రేమించి పెట్టే కొన్ని శారీరక శ్రమలు ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకొని ఎవరు కూడా అభ్యంతర పడకూడదు, బలహీనపడకూడదు. ఇందాక అయ్య గారు చెప్పారు ఎలీషా గురించి చూశారు. అలాగే భక్తులకి అదోగన గారు, మేము మత్తేసయ్య గారు ముగ్గురు ఒకసారి గొల్లగూడెం వెళ్ళాం. గుడివాడు వేగి చూడటానికి వచ్చాం. నా సేవ నిమిత్తం తిరిగి వెళుతున్నప్పుడు గొల్లగూడెంలో స్వామిలయ్య గారు ఉన్నారయ్యా, మాకంటే పెద్దవారు, సీనియర్లు, బాగా సేవ చేశారు, ఆయన చూసి వెళ్దాం అన్నారు. మేము పునాదిపూర్లో దిగి గొల్లగూడెం 3 కిలోమీటర్లు నడిచి వెళ్ళాం. నాన్నగారు మేము అటు ఆటో కూడా పెద్దకుండా నడిచి వెళ్తే ఆయన మంచం మీద ఉన్నారు. పక్షవాతంతో మాట కూడా రావట్లే, దద్ద అన్నట్టుగా మాట్లాడుతున్నారు. తిరిగి మరలా నడుచుకుంటూ వస్తున్నప్పుడు మేము అడిగాం నాన్నగారిని, రేణు నాన్నగారు ఏంటి మరి ఆయన బాగా సేవ చేశారన్నారు కదా, మరి అట్లా పరిస్థితిలో ఉన్నారు ఏంటని మత్తేసయ్య గారు నేను అడిగితే నాన్నగారు అన్నారు, భక్తులకి చివరిలో కొన్ని దిద్దుబాటు కోసం పెడతాడయ్యా, అలా లేకపోతే దిద్దుకోరు, అలా లేకపోతే సరి చేసుకోరు. దేవుడు రాజ్యానికి ప్రేమించిన వారిని అలా శిక్షిస్తాడు. ప్రేమించకపోకుండా వదిలేశాడు అనుకోండి, ఏ శిక్ష ఉండదు. శిక్ష లేకపోతే అది దుర్బీజులే కానీ కుమారులు కాదని కొన్ని అనుభవాలు చెప్పారు. అలాగనే అమ్మగారు ఆ బలహీనతో చనిపోయినప్పటికీ ఎవరు కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోరు. ఆత్మీయ బిడ్డలు చూశారు. దాని గురించి ఎవరు బలహీనపడద్దు, భక్తులకి పెడతాడు దేవుడు. చూశారు. ప్రేమించి తండ్రి తనకి ఇష్టడైన కుమారుని గద్దించి శిక్షిస్తాడు. చూశారు. అంతే తప్ప వేరే కాదు. శరీరానికి బలహీనతలు వస్తాయి, వాటిని బట్టి మనం వెనక్కి తిరిగి చూసుకుంటాం, పరీక్షించుకుంటాం, దిద్దుకుంటాం, జాగ్రత్త పడతాం, రాజ్యానికి అడ్డు లేకుండా చూసుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకున్న దేవుడు ప్రేమించిన బిడ్డలకే అలాంటి శ్రమలు పెడతాడు. దాన్ని బట్టి ఎవరు కూడా వేరు విధంగా ఆలోచన చేయవద్దు. మరి అమ్మగారి యొక్క లేని లోటు అయ్యారు, మరి కొన్ని అయ్యారు మా యొక్క ఎడంగా ఉన్నప్పటికీ వారంటే నాకెంతో ప్రేమ. నిన్నగాక మొన్న కూడా మేము మాట్లాడుకున్నాం. అయ్యగారు నాకు ఫోన్ చేశారు, నాకు కొంచెం డబ్బులు ఇవ్వాలి వచ్చి ఫోన్ పే చేసి, అయ్యా డబ్బులు వేసాను వచ్చి చూసుకోమని ఫోన్ చేశారు. వచ్చిన అయ్యగారు అని చెప్పి కాసేపు మాట్లాడుకున్నాం. అమ్మగారికి ఎలా ఉందని అడిగారు. అట్లాగే ఉందయ్యా అన్నారు. నేను స్వామిగారు మాట్లాడారు, పరిస్థితి బాగోలేదు అన్నట్టుగా. అయ్య గారు ధైర్యంగా ఉందని చెప్పి కాసేపు మాట్లాడుకున్నాం. నిన్నగారు మొన్న శనివారం డబ్బులు ప్రియులైన వారికి దేవుడు ఆదరణ, ధైర్యం, ఓదార్పు, మరి బిడ్డలు, నలుగురు బిడ్డలు, మరి కోడాలు, వాళ్ళందరికీ, తల్లికి, మరి సహోదరులకి, కుటుంబీకులు, ఆత్మీయ బిడ్డలందరికీ దేవుడు ఓదార్పు ఇచ్చారని అందరం కూడా మనస్ఫూర్తిగా, ముఖ్యంగా అమ్మగారికి పరలోక రాజ్యంలో దేవుడు చోటు చేర్చుకోవాలని ఆఖరి ప్రాంతం అందరం కూడా చేద్దాం. దేవుడి చోటు మాట్లాడించిన మంచి తండ్రి, దైవదాసులు అప్పుడు చక్కని విషయాలు పల్లి గారు, సునీతమ్మ గారు, కన్నెల్లాని గారు చిరకాలంగా వారు కలిసి ఉన్నటువంటి అనుబంధాల గురించిన విషయాలు మనందరికీ వివరించుకుంటూ వచ్చారు. పల్లి గారి గురించి ఎవరు చెప్పినా ఒకటే మాట ఏంటంటే, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి ప్రతికూలమైన కొన్ని పరిస్థితుల్లోనైనా ఎప్పుడు నవ్వుతూ ఉండేటువంటి స్మైల్ ఫేస్ అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. వాస్తవంగా దేవుని బిడ్డలారా, ప్రతి విషయాన్ని కూడా అమ్మగారు టేక్ ఈజీగానే తీసుకుంటూ ఉండేవారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా వాటిని సునాయాసంగా తీసుకుంటూ ఉండేవారు. ఎందుకంటే వారు వేసుకున్నటువంటి పునాది అటువంటిది, వారు నేర్చుకున్న భక్తి అటువంటి. కాబట్టి తల్లిగారి సునీతమ్మ గారి కోసం ఎన్నో విషయాలు చెప్పినా ఇంకా తక్కువైనటువంటి ఆలోచన కలుగుతూ ఉంది. వారి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంలో మన మధ్యలో ఉన్నటువంటి దైవదాసులు, ఆకారంలో పరిచయం చేస్తున్నటువంటి దైవదాసులు ఎస్ఆర్ఐ గారు ఉన్నారు. వారు 10 నిమిషాలు దేవుని మాటలు చెప్తారు.
దీవెనలండి. మరి పూర్ణలయ్య గారు నేను 91లో వారు మనసుకున్నారు. 92లో సేవకు వచ్చాను. 92లో నేను మారు మనసు పొందాను. 93లో నేను సేవకు వచ్చాను. అప్పటి నుంచి కూడా మేమందరం ఒక ఆత్మీయ దగ్గర కలిసేవాము. కలిసే మేమంతా ఉన్నాము. అప్పటి నుంచి కూడా మేము వారిని సేవలు దేవుడు ముందుగా ఆశీర్వదించుండు. ఆ రకంగా వారు మేమందరం కలిసే ఉన్నామని ఎక్కడ కనపడ్డా అమ్మగారు 106 వాళ్ళకి తెలిసి అమ్మగారు పిల్లలు కూడా అమ్మగారు చెప్పి పంపించేవారు. ఎందుకంటే ప్రియం అనే దేవుని బిడ్డ కదా. 2వ తిమ్మతి అంటాడు 7వ అధ్యాయం 4వ అధ్యాయం 7వ వచనంలో నా పరుగు నేను కడముట్టుకున్నా. అవునండి, మంచి పోరాటం పోరాడా. నా పరుగు నేను కడముట్టుకున్నా. నా కొరకు విశ్వాసాన్ని కాపాడుకున్నా. నీతి కెరటం ఉంచబడదు. చూడండి, అప్పటి నుంచి కూడా అమ్మగారు పాపం అయ్యగారికి సహకరించి ఎంతగానో సహకరించి మంచి పోరాటం పోరాడింది. సేవలు బలి పెరగకుండా మరి ఈ రోజున పోరాడి తన యొక్క దేవుని పిలుపును అందుకొని ఈ రోజున మన మధ్యలో లేకుండా అన్నారు. శాంతి అమ్మ తీసుకోండి, నన్ను ఏం తీసుకుంటుందండి విషయం ఏం తీసుకున్నదంటే ఇక్కడ విశ్రాంతి తీసుకుంటారు చెప్పాలంటే ప్రియం అనేది కనబడ్డారా. కనుక వారి కుటుంబం గురించి పూర్ణలయ్య గారి గురించి కుమారుల గురించి వాళ్ళ గురించి వారి సంఘం గురించి ప్రతి ఒక్కరు ప్రార్థన చేయండి. దేవుడు చిన్న మాట తీయించాలి. తెలియజేస్తూ సూర్యపేటలో పరిచయం చేస్తున్నారు రాజు గారు కూడా. ప్రియ దైవజన సేవకుల విశ్వాసాలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ప్రత్యేకించి అందరికీ కూడా నేను కొన్ని విషయాలు అమ్మగారి గురించి అయ్యగారి గురించి కొన్ని విషయాలు మీతో చెప్తాను. చాలా జాగ్రత్తగా. ఒక వ్యక్తి యొక్క విజయాల వెనుక, ఈ భూలోకంలో ఒక వ్యక్తి యొక్క విజయాల వెనుక ఒక బలమైనటువంటి స్త్రీ యొక్క పాత్ర ఉంటుంది. బైబిల్లో గుణవతి అయినటువంటి భార్య, సుబుద్ధి కలిగినటువంటి భార్య, జ్ఞానం కలిగినటువంటి భార్య, ఇలా భార్య గురించి దేవుడు చాలా విషయాలు మనకి చెప్పారు. అమ్మగారి గురించి చెప్పాలంటే మా దగ్గరికి చాలాసార్లు వచ్చారు. ఎప్పుడు వచ్చినా కానీ అమ్మగారు నిద్రపోలేదండి. నేను చాలాసార్లు గమనించాను. ఎప్పుడు కూడా ఆమె గారు ప్రార్థన చేస్తూ ఉండేవారు. అయ్యగారు అమ్మగారి ఇద్దరు కూడా 2 గంటల వరకు. ఇంకో గంట అయ్యగారి కంటే ఎక్కువగా ప్రార్థన చేసేది అమ్మగారు. నేను చాలా గమనించాను. అయ్యగారు అన్న 2 గంటల వరకు చేస్తారు కానీ అమ్మగారు ఇంకో గంట ఎక్కువ చేస్తారు ప్రార్థన. నిజంగా చెప్పాలంటే ఇంతమంది సాక్షి సమూహాన్ని తయారు చేసినటువంటి ఒక గుణవతి అయినటువంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీ సునీత. నిజంగా అయ్యగారు కూడా చాలా సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. నాకంటే ఎక్కువ బాగా లెక్కలు తీసేది ఎవరై అంటే సునీతమ్మ గారని చెప్తారు. ఎవరైనా సరే ఒక విశ్వాసి నిజంగా చెప్పాలంటే, ఇందాక పెద్దలందరూ చెప్పారు, కొంచెం అయ్యగారు కొంచెం అటు ఇటుగా కోపడ్డా కానీ జ్ఞానం కలిగినటువంటి స్త్రీ తన ఇంటిని చక్కబెట్టుకున్న రీతిగా ఇంత పెద్ద సంఘం అవ్వాలంటే, ఇంతమంది సేవకులు విశ్వాసులు వివిధ ప్రాంతాలకి సేవ విస్తరించిందంటే కారణం ఒక జ్ఞానం కలిగినటువంటి ఒక స్త్రీ యొక్క పాత్ర ఉంటుంది. ఆ పాత్ర చక్కగా వారు పోషించారు. నిజంగా కొన్నెలయ్య గారిని చూసి మేము ఈ రోజుకి కూడా మేము నేర్చుకుంటాం. ఇద్దరి గురించి నేర్చుకుంటాం, ప్రతిదీ నేర్చుకుంటాం. వారి ఓపిక, మేము తరచూ వచ్చినప్పుడు ఏ రోజు కూడా అమ్మగారు కనీసం ఇంచెత్తు కూడా అమ్మగారిలో గర్వం కానీ అహంకారం కానీ, అమ్మగారిలో ఏమాత్రం కూడా మరి వేరే వాళ్ళు వస్తే కొంచెం సనుక్కోవటం కానీ, లేకపోతే కొంతమంది కొన్ని రకాలుగా ఏం ఆలోచిస్తారంటే ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే కొంచెం ముభావంగా ఉంటారు, ఎప్పుడు పోతారు అన్నట్టుగా ఉంటారు. కానీ అమ్మగారు ఏమంటారంటే ఇంకొక రోజు ఉండొచ్చు కదా అని అంటారు. నిజంగా వారి ప్రేమ వల్లే ఈరోజు ఇంతమందిని ఆమె సంపాదించగలరు.
ఫోన్లు కొంచెం స్విచ్ పెట్టుకుంటారా, జర కొంచెం ఆ పని చేయండి. రెండవ విశేషం ఏంటంటే దేవుని దాసులు పెద్దలు సంఘానికి గౌరవ అధ్యక్షులుగా, మరి మేము 5 సంవత్సరాలు వారు అధ్యక్షులుగా ఉన్నప్పటి నుంచి ఈ క్షణం వరకు కూడా ఎంతమంది వచ్చినప్పటికీ కూడా విశ్వాసులు వచ్చినా, సేవకులు వచ్చినా, సేవకురాలు వచ్చినా కానీ గుమ్మంలో నించొని అందరికీ వందనాలు చెప్పి నవ్వుతూ వందనాలు పెట్టేటువంటి గొప్ప ఆత్మీయురాలు. ఇవాళ కొంతమంది కొన్ని విశ్వాసులు రాంగ్లోనే, కొంతమంది సేవకులు రాంగ్లోనే ఏం చేస్తూ ఉన్నారంటే ఇంకా మా అంతలో లేదంట. కానీ అమ్మగారు చాలా మందిని వారు అనుభవం 34-35 సంవత్సరాల సేవ అనుభవంలో ఆమె అమ్మగారి దగ్గర ఎప్పుడూ కూడా గడప దగ్గరకు వచ్చి తగ్గించుకునేటువంటి గుణగణాల అనుభవం మేము చూసాం. మేము ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఒకసారి 2 రోజులు 3 రోజులు కూడా ఉండాల్సి వచ్చిన సందర్భంలో అంటారు కదా, అయ్యగారు ఇలా చికెన్ చేద్దాం, చికెన్ కాదు రోజు చికెనే పెడతావా, ఇలా మటన్ తీసుకురా, లేకపోతే అయ్యగారు వాళ్ళకి చేప తీసుకురా, లేకపోతే అది తీసుకురా అని చెప్పి ఎంతగానో మమ్మల్ని ప్రేమించారండి. ఇంకా పోతారా, ఇలా ఉండండి అయ్యా, రేపు పొద్దునే అనేటువంటి విషయాలు అమ్మగారిలో మేము గమనించాం. ఓర్పు, సహనం. నిజంగా అమ్మగారు పొద్దున్నే మేము బయలుదేరే టైంకి 7 గంటలకల్లా చూస్తే 7 గంటలకల్లా టిఫిన్ రెడీ చేసి పెట్టారు. మొన్న ఈ మధ్య మేము 3-4 రోజులు మేము అటు ఇటు మీటింగ్స్ కానీ వెళ్ళినప్పుడు, ఇక్కడే మేము కొన్నేళ్ళయ్య గారితో పాటు ఉన్నప్పుడు మేము ఉన్న 3 రోజులు కూడా 7:30కే టిఫిన్ రెడీ చేసి పెట్టారు. మరి ఎట్లా చేసేవారు, ఎప్పుడు లేసేదో ఏంటో తెలియదండి. అంత గొప్ప సహనశీలి, ఓర్పు కలిగినటువంటి, విధేయత కలిగినటువంటి ఒక స్త్రీమూర్తి. ఇక్కడ ఉన్నటువంటి మరి అయ్యగారు అమ్మగారు యొక్క ఆత్మీయ పిల్లలందరూ కూడా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి అమ్మగారిని. చాలా ఇన్స్పైరబుల్ విమెన్ అనమాట ఆవిడ, సక్సెస్ఫుల్ విమెన్. సేవలో సక్సెస్ అయినటువంటి, దేవుని పాదాలు పట్టుకొని వేడుకున్నటువంటి ఒక రోజు నేను అడిగాను, అమ్మ నా గురించి దర్శనం వచ్చిందంటే అమ్మగారు మా ఇంట్లో ఉన్నప్పుడు బెడ్రూమ్లో ఉంటే నేను పడుకుంటుందేమని మా పాస్టర్ గారిని చూడమ్మా ఏం చేస్తుంది పడుకున్నారని చెప్పంటే కుర్చీలో కూర్చొని తెల్లవారు ప్రార్థన చేస్తుంది. సహజంగా ఎవరైనా ఇంటికి వెళ్తే, పెద్దలు కానీ ఎవరైనా ఇంటికి వెళ్తే ఏం చేస్తారు, చక్కగా పడుకుంటారు. ఆయన అమ్మగారు పడుకోలేదు, ప్రార్థన చేస్తుంది. అలా నేను 4-5 సార్లు మా ఇంటికి వచ్చినప్పటికీ నేను అదే గమనించాను. ఎందుకంటే ఒక నిజమైనటువంటి భక్తురాలు, దేవునికి భక్తురాలు, ప్రేమించే విషయంలో, ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో, పెట్టే విషయంలో అమ్మగారు అందరికీ ఇన్స్పిరేషన్గా ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా గమనించాల్సింది అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆత్మీయ బిడ్డలు అందరూ కూడా ఆత్మీయత కలిగినటువంటి సునీతమ్మ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి, అయ్యగారిని ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. మీరెవరూ కూడా బలహీనత చెందొద్దు. గుర్తుపెట్టుకోండి, ఇంకా సేవ, వారి యొక్క ఆదర్శం, వారి లక్ష్యం. నేను అడిగాను ఒక రోజు అమ్మగారిని, మొన్న రీసెంట్గా అప్పుడు వచ్చినప్పుడు అడిగాను, అమ్మ ఏంటమ్మా మీకు ఏం కావాలమ్మా అని అడిగితే, ఏం లేదయ్యా, ఒక్కటే కావాలయ్యా, నాకు సేవ బాగుండాలయ్యా, ఎత్తిద్యా కోసం, పిల్లలందరి కోసం ప్రార్థన చేయ, వాళ్ళు కూడా అయ్యగారు లాగా సేవ చేయాలయ్యా అని చెప్పి. నాకంటూ ఏం కోరిక లేవయ్యా, అందరూ చల్లగా ఉండాలని చెప్పినటువంటి మహా గొప్ప ఆదర్శం గుర్తండి. మేము కూర్చున్నప్పుడు, హాల్లో కూర్చున్నప్పుడు మాతో ముచ్చటిస్తూ ఉండేది, చాలా విషయాలు అందరూ చెప్తూ ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి మరి కొన్ని నాన్నగారు ఉన్నటువంటి సేవకులే కానీ, ఇంకా యోగ గారి కింద సేవకులు అందరూ కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. ఒక మోటివేటివ్గా తీసుకొని, ఇన్స్పిరేషన్గా తీసుకొని వారి యొక్క లక్ష్యాన్ని మీరు అందరూ ముందుకు తీసుకెళ్ళాలి. ఇద్దరు అమ్మగారు అయ్యగారి యొక్క లక్ష్యం ఒకటి ఉంది, అనేక ఆత్మను రక్షించాలి. నిజంగా మన్నైనది తిరిగి మనలోని కలిసిపోద్ది. ఈ యొక్క శ్రమలు అనేవి దేవుడు తన పిలుపుని బట్టి, ఎందుకంటే ఆత్మ తాను దయచేసిన దేవుని దగ్గరికి వెళ్ళేది కాబట్టి ఈ శరీరం కొంతకాలమే జీవించింది, 70 ఏళ్ళు, మహా అయితే 80 ఏళ్ళు. కానీ ఖచ్చితంగా ఈ శరీరాన్ని అయితే మనం అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి ఉంది. ఏదో ఒక రీతిగా, అది వ్యాధి ద్వారా కావచ్చు, ఏదో రకంగా ఏదైనా సరే ఈ శరీరాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఆత్మ మాత్రం క్రియలు తీసుకొని, ఇదిగో వారితో పాటే వారి క్రియలు వెళ్తా ఉన్నాయి. అమ్మగారు చేసినటువంటి పరిచర్య ఈరోజు దేవుని దగ్గరికి, ఆమెతో పాటే దేవుని యొక్క పాదాల దగ్గరికి చేయాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పిరేషన్ తీసుకోవాలి. అమ్మగారు ఎలాంటి పరిచర్య చేశారు, అమ్మగారు ఎలా ప్రేమించారు, అమ్మగారు వచ్చినటువంటి వారిని ఎలా ఆప్యాయంగా పలకరిస్తారు, ఇవి పట్టుకోవాలి తప్ప వేరే ఆలోచన దయచేసి ఎవరో చేయొద్దు. సంఘం చాలా బలమైంది. ఎందుకంటే అమ్మగారు అయ్యగారు ప్రార్థన, వారి కన్నీరు. నేను వారి సాక్షి ఇంకొక మాట చెప్తా, ఎవరైనా సరే మారు మనసుకు వస్తే, అమ్మగారు నాతో చెప్పారు ఈ సీక్రెట్ ఏంటో తెలుసా అండి, నిజంగా మా పాస్టర్ గారు కూడా సునీతమ్మ గారితో చాలా దగ్గరగా ఉండి, అమ్మ మేము ఎలా కొంచెం ఆత్మలు ఎలా పట్టుకోవాలంటే, ఏం లేదమ్మా ప్రార్థన చేయాలి, వచ్చిన వాళ్ళ కోసం ఉపవాసం ఉండాలమ్మా అని చెప్పేదా.
వాళ్ళు అలా ఉపవాసాలు ఉండి 3 రోజులైనా 4 రోజులైనా జాగారం చేసి ఉపవాసం ఉండి సంఘాన్ని పొట్ట చేత పట్టుకొని కన్నీళ్లతో మిమ్మల్ని అందరినీ సంపాదించారు. నిజంగా చెప్పాలంటే వారి యొక్క కన్నీరు, అమ్మగారు అయ్యగారి యొక్క కన్నీరు, వారి వేదన, వారి ప్రార్థన, వారి యొక్క మూలుగులు నిజంగా ఈ రోజుకి కూడా కున్నెలయ్య గారు ఇప్పుడు మేము ఎక్కడికైనా సరే మీటింగ్లకు వెళ్ళినప్పటికీ కూడా 2 గంటలు 3 గంటల వరకు ఆయన మోకాళ్ళ మీదే ఉంటాడు. 50 సంవత్సరాలు 55 సంవత్సరాలు 60 సంవత్సరాలు దగ్గరికి వస్తున్నాయి వారికి ఇంకా మోకాళ్ళ మీదనే సంఘాన్ని కడుతున్నారు. నాకైతే నేను ఒకరోజు సిగ్గు తెచ్చుకున్నా. నేను 10-11 గంటలకు పడుకునే అలవాటు ఉంది నాకు. ఎప్పుడైతే మాకు కున్నెలయ్య గారు పరిచయం అయ్యారో 2 గంటల వరకు ప్రార్థన చేయడం మేము నేర్చుకున్నాం. అలా మేము ఇన్స్పిరేషన్గా తీసుకున్నాం. ఈరోజు మేము ఎదగడానికి కారణం ఒక పక్క కున్నెలయ్య గారు, ఇస్సాక్ నాన్న గారు, అబ్రహం గారు, యోబు గారు, తర్వాత పెద్దలందరూ కూడా ఉన్నారండి, విజయరాజ్ గారు. మేమందరం వీళ్ళందరూ ఇన్స్పిరేషన్ తీసుకొని మేము ఎదగడానికి కారణం ఇదే. వాళ్ళ సక్సెస్ని పట్టుకున్నాం మేము, వాళ్ళ బలాన్ని పట్టుకున్నాం మేము. వాళ్ళ బలం ఏంటంటే ప్రార్థన. వాళ్ళు ఎలా ప్రార్థన చేస్తారు, ఎలా లెక్కలు తీస్తారు, ఎలా సంఘాలు కట్టుకున్నారు, ఇవే మేము చూసాం. వేరే ఆలోచన మేము చేయలేదండి. బలాన్ని పట్టుకున్నాం తప్ప ఎప్పుడు బలహీనతలు పట్టుకోలేదు. ఇక్కడ ఉన్నటువంటి దేవుని దాసులు అందరూ కూడా అందరం సమిష్టిగా ఎవరం కూడా ఎవరికెవరం కాదు, అందరం ఒక రోజు ఏదో ఒక రోజు అందరూ వెళ్ళిపోవలసిన వాళ్ళమే. కాబట్టి పరిశీలన చేసుకొని ఇక ముందు అయ్యగారు ఇంకో విశేషం ఏంటంటే మాకు తండ్రి సమానం. సంఘాన్ని వెన్నుదన్నుగా ఉండి, నాన్నగారు ఆదరణ గారు చనిపోయిన దగ్గర నుంచి వెన్నుదన్నుగా ఉండి సంఘాన్ని అంతమంది వచ్చినప్పటికీ కూడా ఆ ఇంట్లోనైనా ఎక్కడైనా సరే ప్రేమించి ఏమంటే అందరినీ ఒక దగ్గరికి సమిష్టిగా చేర్చి కూర్చి అందరినీ కూడా సమానంగా ఏ ఒక్కరికి తప్పు కాకుండా ఇద్దరు అమ్మగారు అయ్యగారు ఇద్దరు కూడా చక్కగా పరిపాలన చేసి వాళ్ళు పోషించారు. సంఘాన్ని వెన్నుదన్నుగా నిలబడి పోషించారు. కాబట్టి ఇక ముందు కూడా అలానే ఉంటుందండి. ఎవరో కూడా దయచేసి ఎలాంటి వేరే ఆలోచనలు చేయకండి. సంఘం అంతా కలిసే ఉంది, సేవకులందరూ కలిసే ఉంటారు. దయచేసి వేరే ఆలోచనలు చేయకండి, అందరూ సమిష్టిగా ఉందాం. మరి కొన్నెలయ్య గారికి ప్రత్యేకించి వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఇంత గొప్ప సాక్షి సమూహాన్ని తయారు చేశారు. రెండోది ఏంటంటే ఇంత గొప్ప మరి గుణవతి అయినటువంటి భార్యను దేవుడు వారికి ఇచ్చారు. మరి ఎప్పుడు కూడా ఆయన తగ్గించుకొని అమ్మగారి గురించి ఎప్పుడు చెప్తా ఉంటారు. మరి అయ్యగారికి కూడా ఇంకా మంచి మనోధైర్యాన్ని దేవుడు ఇవ్వాలండి. అదేవిధంగా వారికి మంచి ఆరోగ్యం ఇవ్వాలండి. ఎలాంటి మరి ఈ టైంలో వారికి ఓదార్పు అవసరం. ఎందుకంటే పిల్లలు యతిథ్య ఇంకా 3 పిల్లలు ఉన్నారు. వారు కూడా సేవలో బలమైన సేవ చేయాలి. చక్కటి కోడలను ఇచ్చారు దేవుడు. ఆ కోడలు కూడా చాలా ప్రేమ కలిగినటువంటి వాళ్ళు. అయ్యగారిని మనందరం కూడా ఒకరినొకరు ప్రతి ఒక్కరం కూడా వారిని ప్రేమించి ఆదరించి అందరం కూడా కడవరకు దేవుని పరిచయంలో ముందు కొనసాగాలని మనసారా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ వందనాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మంచిదండి. తల్లిగారు సునీతమ్మ గ్రహించినటువంటి విషయం, కొన్ని అనుభవాలు మనతో పంచుకున్నారు. వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ సందర్భంలో మన మధ్యలో ఉన్నటువంటి ముప్పాడులో సేవ చేస్తున్న దేవదాసులు మరి ప్రేమరాజు గారు దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. సంఘస్థులందరికీ ప్రభు నామంలో వందనాలు. దైవజనులందరికీ ప్రభు యేసుక్రీస్తు నామంలో వందనాలు. దేవుని బిడ్డలారా, ఈ సందర్భంలో మనం సునీతమ్మ గారి గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరందరూ దైవ సేవకులే, మీకు ఎక్కువగా వాక్యాలు చెప్పాల్సిన అవసరం లేదు. అయితే అమ్మగారి గురించి నేను మాటలు చెప్పి నేను ముగిస్తాను. నాన్నగారు నేను తరచు మరి ఆత్మీయ కుమారుడు కొన్నెలయ్య గారి ఇంటికి వస్తూ ఉండేవాడు. నేను నాన్నగారికి నమ్మకమైన పరిచారకుడిగా ఉండేవాడినండి. మేము కారులో వస్తుంటేనే ఫోన్ చేసేవాడు. ఎక్కడ కేసరి టోల్గేట్ దాటనే ఫోన్ చేసేవాడు. కొన్నెలయ్య గారు ఉన్నారు, నాన్నగారు ఏం తింటారు, ఏం చేయమంటారని అడిగేవాడు. నాన్నగారు నేను కారు తోలుతా ఉండే నాన్నగారు కూర్చునేవాడు. చెప్పయ్యా ప్రేమరాజు అంటే నానే ఉంది నాన్నగారు, నువ్వే చెప్పంటే నాన్నగారు ఏడతలకాయ అంటే ఆయన ఏం చెప్తే కది నాన్నగారు చెప్పింది సిద్ధపరిచేవాడు. మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేవాళ్ళం. నాన్నగారికి భోజనం పెట్టేటప్పుడు మరి మీరందరూ సేవకులే, ఆత్మీయ తండ్రితో సమానంగా ఆత్మీయ కొడుకును కూడా కూర్చోబెట్టరు మన సంఘంలో. ఆత్మీయ తండ్రితో సమానంగా ఆత్మీయ కొడుకును కూడా కూర్చోబెట్టరు. ఆత్మీయ తండ్రిని ప్రత్యేకంగా కూర్చోబెట్టి గౌరవించి భోజనం పెడతారు. కానీ
మరి సునీతమ్మ గారు ఆదా నాన్నగారికి ఏ టేబుల్ అయితే కూర్చోబెట్టిందో అదే టేబుల్ మీద నాకు కూడా ప్లేట్ పెట్టి భోజనం పెట్టేదండి తల్లి. అంటే తారతమ్యం లేకుండా మంచి మనసుతో అలా ప్రేమించేది. మరలా తిరిగి వెళ్ళిపోయేటప్పుడు కొన్నేళ్ళు అడిగాడు, అన్న చందా బియ్యం తింటావా ప్రేమరాజ్ అన్న, మేమైతే ఏ వాడుకుంటున్నాం మీరు తింటారన్నా, తింటారంటే నేను కడతానన్నా నీకు కూడా అని చెప్పి ఆ రైస్ కట్టి నాకు కూడా డిక్కీలో వేసేవాడు నాన్నగారి కార్లో, ఈ నాన్నగారికి తీసుకెళ్ళండి ఈ మీకు తీసుకెళ్ళండి అని. ఇంకా ఏమన్నా చీరలు కానీ బట్టలు కానీ ఉంటే లింగీలు కానీ ప్యాంట్ షర్ట్ కానీ అన్నయ్య నాకు ఇచ్చేవాడు. అంటే వాళ్ళ గురించి మనం మంచి చెప్పినా చెడు చెప్పినా ఒక మాట జ్ఞాపకం చేస్తా. యోబు కుటుంబానికి వెళ్ళి యోబు భార్య చనిపోయినప్పుడు 2 మాటలు చెప్పాయంటే యోబు భార్య గురించి ఎవరు మంచి మాటలు చెప్పినా యోబు భార్య ఎలాంటిదో యోబు కుటుంబం ఆ చుట్టుపక్కల ఉజు దేశంలో తెలుసు. దైవజనులు ఎప్పుడు కూడా మొగస్తుతి చేసేవారిగా ఉండకూడదు, కానీ ఉన్నదే మాట్లాడేవారిగా ఉండాలి. సునీతమ్మ గారు ఎక్సలెంట్ అండి. ఎందుకని నేను ఎక్సలెంట్ అంటానంటే లోక 1:42 ఉంటది కదా, స్త్రీలలో నువ్వు ఆశీర్వదించబడి దానువు. మా సంఘంలో దాదాపు చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఆదా నాన్నగారి దగ్గర నుంచి చూస్తున్నా నేను. ఆ స్త్రీలందరిలో సేవ చేసే స్త్రీలందరిలో బహుగా ఆశీర్వదించబడింది సునీతమ్మ గారు. ఆ లోక 1:42 వాగ్దానం ఆ తల్లి పట్ల నెరవేరు. రెండోది దేవుడు అంటాడు ఇర్మియాలో, ఈ భూలోకంలో ఈ ధనమంతా ఎవరికిచ్చుట న్యాయమో వాళ్ళకే ఇస్తున్నానంటాడు. అంటే దేవుడు ఇవ్వటానికి ఎన్నుకోదగిన కుటుంబం అండి. కాబట్టి దేవుడు ఇచ్చాడు. మీరు ఫలించడం వల్ల తండ్రికి మహిమని మా సంఘంలో, దేవుని పిలుపు శక్తి గల సంఘంలో, బయట వాళ్ళు ఎవరైనా వచ్చారో నాకు తెలియదు, కానీ ఈ సంఘంలో గొప్ప మహిమ కొన్నేరాయ్ గారి కుటుంబం ద్వారా దేవుడికి వచ్చిందండి. అంత మాత్రమే కాదండి, వాళ్ళకి అంత మహిమ ఇచ్చిన, అంత ఆశీర్వదించిన వాళ్ళు ఎప్పుడు కూడా అహంకారంగా ప్రవర్తించలేదండి. ఒకసారి నేను కోడికి వచ్చి వెళ్ళిపోతున్నాను, గన్నవరం సర్కిల్కి వెళ్ళేసరికి నా కార్ టైరు పగిలిపోయిందండి స్పాట్లో. నేను ఎక్కడో అక్కడ దిగేటోళ్ళట్టు ఆటో పోయిన ఆటోలు, బస్సు పోయిన బస్సు, నా దాంట్లో ఎక్కువ వచ్చి అట్లా తిప్పలు పడుతుంటే నేను అన్నయ్య ఫోన్ చేశాను. కొన్నేళ్ళని ఫోన్ చేస్తే దేవుని బిడ్డలారా, అన్నయ్య తమ్ముడు ఒక టైర్ కొనుక్కొని ఫోన్పే చేస్తున్నా అని చెప్పి డబ్బులు ఫోన్పే చేశాడు. వెంటనే మరలా ఆ స్టెపిన్ టైర్ కొద్దిగా సిటీలోకి పోయిందాకా, నందిగాం సిటీలోకి వెళ్ళిందాక ఉంచుకొని వెంటనే అన్నయ్య ఫోన్పే చేసిన డబ్బులు పెట్టి నేను టైర్ కొనుక్కొని వేసుకొని తిరిగాను. ఒక దేన మనసు, ఒక తగ్గింపు మనసు, ప్రేమించిన మనసు బాగా ఉందండి. సరే, మంచిది. నేను ముగిస్తున్నాను, చెప్పుకోవడానికి సమయం లేదు. నాకంటే చాలా జ్ఞానం గలవాడు, సేవలో గొప్పవాడు నా వెనకమాల ఉన్నారు. మరణం గురించి ఒక మాట చెప్తానండి. ఏమిటా మాట అంటే, బైబిల్ ఏం చెప్తుందంటే, మనం బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుతున్నాం, మనం చనిపోయిను ప్రభు కోసమే చనిపోతున్నామని రాయబడం. కాబట్టి బ్రతకటం, చనిపోవటం అది మన వశంలో లేదండి. అసలు మరణం అంటే ఒక మాట చెప్పాలంటే దేహంలోంచి ఆత్మ బయటికి రావటం. అసలు ఆత్మకు మరణమే లేదని బైబిల్ చెప్తుంది. దేవుడని యెహోవా ఆదాము యొక్క నాసికారంధ్రంలో జీవాయువోదగా నరుడు జీవాత్మ ఆయను. ఆత్మ నాసికారంధ్రములు అంటే ఆత్మ ముక్కుల ద్వారా ఆదాముకు లోపలికి వెళ్ళింది. మనం పిండంగా ఉన్నప్పుడు తల్లి గర్భంలోకి ఆత్మను దేవుడు పిండంలో పంపుతున్నాడు. అది 50, 60, 70, 40, 30 ఎప్పుడు ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళాలని మోషే ప్రాంతంలో చెప్పాడు. ఆయన నరులారా రమ్మని పిలుస్తున్నాడని ఉంది. మరి పిలిచినప్పుడు మన సంఘం పేరు దేవుని పిలుపు. దేనికి పిలుపు? పైకి పిలుపా? సేవకు పిలుపా? మరణానికి పిలుపా? దేనికి పిలుపు? పిలిచినప్పుడు అది పై పిలుపు అయితే వెళ్ళాలండి. కాబట్టి ఎవరో బాధపడాల్సిన పని లేదు. మరణం ఎవరి లాభం అన్నాడు పౌలు ఫిలిప్పీ పత్రికలో. ఎవరికి లాభం? అహ్మదాబాద్లో, గుజరాత్ స్టేట్లో 240 మంది ఫ్లైట్లో వాళ్ళు, ఆ మెడికల్ కాలేజీలో ఉన్న పిల్లలు కింద ఒక 26, 24, మొత్తం ఒక 300 చిల్లరు చనిపోయారు. మనిషికి ఒక ₹1 ఎక్స్గ్రేషియా ప్రకటించింది గవర్నమెంట్. కోటి వచ్చినా ఆ కుటుంబాలను మనం దుఃఖంలో ఓదార్చలేము. అసలు బాడీని అప్పచెప్పడానికి కూడా ఎవరి బాడీ ఎవరిదో కూడా తెలియదు. DNA టెస్టులు చేసి అప్పచెప్పారు. మీరు న్యూస్లో చూసే ఉంటారు. అయితే నేను అది ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే, కరోనా కాలం నుంచి కూడా మరణాలు ఎక్కువైపోయినాయి.
ఫ్లైట్ కానీ లేకపోతే కరోనా కానీ లేకపోతే ఇంకో తెగుళ్ళు కానీ ఏదైనా కానీ మీరు చెప్పడానికి సమయం లేదు. కానీ ప్రకటన గ్రంథంలో అంటాడు, భూమి మీద ఒక పాత్రను కుమ్మరించినప్పుడు భూమి మీద మనుషులను చంపుటకు సూర్యునికి అధికారం ఇవ్వబడింది అంటాడు. మరణదూతను పంపిస్తున్నాను అంటాడు. మరణాలు ఎక్కువైతే దేవుని బిడ్డలారా, వేసుకోవాల్సిన ప్రశ్న ఏంటంటే, నేను ఇప్పుడు చనిపోయినా దేవుని రాజ్యానికి వెళ్తానా? అది ప్రశ్న. నువ్వు ఈ సంఘంలో ఉన్నవా, ఆ సంఘంలో ఉన్నవా, ఆళ్ళతో ఉన్నవా, ఏళ్లతో ఉన్నవా కాదండి. ఎలీషా పక్కనే గెహాజీ ఉన్నాడు, యేసు పక్కనే యోధా ఉన్నాడు, కానీ పరలోకం చేరలేదు. పరలోకం పోవడం నీ వ్యక్తిగత విషయం, నీ చేతిలోనే ఉంది. నువ్వు జాగ్రత్త పడాలి. ఏ క్షణంలో దేవుడు పిలుస్తాడో తెలియదు. కనుక సిద్ధపాటు కలిగి ఉండాలి. మరి ఇంకా రక్షణ పొందిన వాళ్ళు ఉంటే పొందండి, ఇంకా బాప్తిసం పొందిన వాళ్ళు ఉంటే పొందండి. ఏమండి, ఒక మనుషుని మరణం మనకి అది జ్ఞానోదయం కావాలండి. ఇశ్రాయేలీలు లక్షలు సరిపోయినా ఎవరికి జ్ఞానోదయం కాలే అరణ్యంలో. దేవుని బిడ్డ, నేను చెప్పేది ఏంటంటే, సమయం లేదు. నిజంగా ఆ ఆత్మ నిత్య జీవంలోకి వెళ్ళిపోయిందండి, పరదేశికి వెళ్ళిపోయిందండి. ఇందాక అబ్రహాం గారు చెప్పినట్లు లాజరు కురుపులతో నాకినా, ఏమండి ఆయన ఎంత పేద స్థితిలో ఉన్నా ఆత్మ పరలోకం వెళ్ళిపోయిందండి. కాబట్టి దేవుని బిడ్డలారా, దాని గురించి దుఃఖపడాల్సిన పని లేదని పౌలు అంటాడు. నిద్రించిన వారి గురించి అసలు ఆ మరణం అనలేదు పౌలు కూడా, ప్రభు కూడా మరణాన్ని మరణం అనలేదు, నిద్ర అన్నాడు. ఏమండి, గాఢ నిద్ర అంట. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ నిద్రలోంచి మహిమాలోకంలోకి ప్రభు మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఆయన మొదటి పునరుత్థానంలో అమ్మగారిని లేపుతారు. ఆ మొదటి పునరుత్థానంలో మనందరం పాల్పంపులు పంచుకోవాలని ప్రభు పేరుతో మనం చేస్తాం. దేవుడికి కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్. అందరికి వందనాలు. చక్కటి వాక్యాధారంతో కూడినటువంటి విషయాలు తల్లిగారిని జ్ఞాపకం చేస్తూ, వారి యొక్క సత్క్రియలను జ్ఞాపకం చేస్తూ చక్కటి విషయాలను తెలియజేశారు. ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. ఈ సందర్భంలో వేల పాటు చేస్తున్నటువంటి శ్రీశ్వరం దేవుని నామానికి స్తోత్రములు. మరి కొన్నేళ్ళన్నయ్య గారు, సునీతమ్మ గారు ఎప్పటి నుంచో మాకు సహోదరులు నుండి ఒక ఆత్మీయ కుమారులము. ఎప్పుడో కోడికి వచ్చినా కానీ అమ్మగారు, మా అమ్మగారి గురించి, ఆరోగ్యం గురించి అడిగి చెప్పేదయ్యా, జాగ్రత్తగా ఉండు, సేవలో మెలకువగా ఉండు, అనుకువగా ఉండు, అమ్మదేం లేదు అమ్మగారిది. నాకు ఎంతో ఓదార్పు ఇచ్చిందండి. ప్రతి నెల కానీ వందనాలు చెప్పి ప్రతి నెల అడిగేది, సాగు గురించి, అమ్మగారి గురించి, పిల్లల గురించి. మరి ఇప్పుడు నా కారులో వస్తున్నా తీసుకొచ్చేవాడు అన్నయ్య, అప్పుడు అడిగేది. నిజంగా ఎంత ఆత్మీయ జీవితంలో తన బిడ్డలనే కాదు, తన సహోదరుల్లోని, తన సన్నిహితుల్లోని, సంఘంలో కూడా ఎంతో కూడా మంచి ఆధ్యాత్మిక జీవితాన్ని, మంచి జ్ఞానాన్ని బోధించే ఆత్మీయతలు వారి సంఘంలోని, వారి కుటుంబంలోని, వారి బిడ్డల్లోని అలాంటి ఆత్మీయతను చూపించే తల్లిని మర్చిపోకూడదు. మనం అందరము ప్రతి విషయంలోని ఎంతో ఓదార్పు కలిగే మాటలు, జాగ్రత్తగా ఉండయ్యా. మరి అమ్మగారి సహకారం మీకు లేదు అయినా కానీ మీరు ఎంతో జాగ్రత్తగా ఉండండి, ప్రార్థన చేయండి అని పెట్టుకోనండి. ఓదార్పు మాటలు చెబితే నేను అవి మళ్ళా నెల దాకుంచుకున్నాండి మనసులో. మన మధ్యన లేరు. నాకు అదే అనిపించింది. ప్రతి నెల వందనాలు చెప్పయ్యా, జాన్స్ ఎలా ఉంది, కుటుంబం పిల్లల గురించి అడిగేద్దని ఫోన్ చేశాక ఎంతో బాధ కలిగింది. కానీ అమ్మగారు ఆత్మ నిత్య జీవంలో ప్రవేశించింది. అమ్మగారికి, కుటుంబానికి, బిడ్డలకి ఆదరణ కలిగించాలి. దేవుడు ఇంకా నెమ్మది కలిగించాలి. సేవ విషయంలో కుటుంబం ముందుకు పోవాలని మనం చేస్తున్నాము. వారి కుటుంబం గురించి అందరం ప్రార్థిస్తాం. ఇవే నా చిన్న మాటలు.